దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు కుమారుడైన సొలొమోను, రాజైన సొలొమోను యేసు క్రీస్తును గూర్చి, దేవుని కుమారుడైన యేసు క్రీస్తును గూర్చి ప్రవచించిన ప్రవచనము ఏమని బయలుపరిచను మనం లేఖనాల్లో చదువుకుందాం. యేసును గురించి ఏమని బయలుపరిచాడు, ఏమని ప్రవచించాడు ప్రవక్త ఆయన కూడా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారము కంటెను అపరంజ కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందును న్యాయ మార్గమునందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత చక్కగా సొలొమోను, రాజైన సొలొమోను ప్రవక్త యేసు క్రీస్తుని గురించి, దేవుని కుమారుడైన క్రీస్తుని గురించి చక్కగా ప్రవచిస్తూ ఉన్నాడు. 22వ వచనం నుండి ఇంకా బాగా చూడండి, చక్కగా వినండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేసెను. సృష్టి లేనప్పుడే, భూమి ఆకాశము సముద్రము దాని మీద సమస్తము లేనప్పుడే తండ్రి కుమారుడే ఉంది. అక్కడ శూన్యం. తండ్రే ఉన్నాడు, తర్వాత కుమారుని ఏర్పాటు చేసుకున్నాడు, తర్వాత దేవదూతలందరూ వచ్చారు, తర్వాత సృష్టి మొత్తం వచ్చింది. ఇక్కడ యేసు ప్రభువు గురించి ఎంత చక్కగా ప్రవచిస్తున్నారు చూడండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేసుకునేను. ప్రధాన శిల్పిగా అక్కడ కలుగు చేసుకున్నాడు అంట. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. అనాది కాలము నుండి ఆదాము అవ్వలు కలగక మునిపే ఉన్నాడు యేసు ప్రభు. దేవదూతలు అందరూ లేనప్పుడే ఉన్నాడు యేసు ప్రభు. ప్రియమైన సృష్టి మొత్తం లేనప్పుడే, భూమి ఆకాశం సముద్రం దాని మీద సమస్తం లేనప్పుడే యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేలమంటిని రవ్వంతియు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. దేవుడు తన కుమారుడు లేకుండా ఏమి చేయలే, కుమారుడు దగ్గర పెట్టుకునే సృష్టి మొత్తం చేశాడు. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారులను ఆయన బిగించినప్పుడు, జలములు తన సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. తండ్రి కుమారులు ఇద్దరున్నారు. అందుకే అంటున్నాడు, మన పోలిక చొప్పున మన రూపంలో నరులను చేద్దాము అని కుమారుని వెంట పెట్టుకొచ్చి కొన్ని కిలోమీటర్లు ఆయన చెయ్యంట లోనగా పంపించి మెత్తటి మట్టి తీసుకొచ్చి ఆదామును బొమ్మ చేసి, ఒక మనిషిగా ఆయన రూపంలో ఆయన పోలికను చేసి, ఆ నాసికారంధ్రంలో ఆదాము బొమ్మను, ఆ నాసికారంధ్రంలో జీవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. తర్వాత ఆదాములో నుండి గాఢ నిద్ర కలుగు చేసి అవ్వను తీశారు. వాళ్ళిద్దరు తండ్రి దేవుని కుమారుడు కుమార్తె. తర్వాత వారు భార్యాభర్తలు అయ్యారు. అపవాది చేత, అపవాది ఉంది కదా, వారు ఆత్మ సంబంధులుగా ఉన్నారు. అపవాది ఎప్పుడైతే వారిలోకి జ్వరబడిందో, అపవాది ఎప్పుడైతే అవ్వను మోసం చేసిందో, అప్పటి నుండి వాళ్ళు శరీర సంబంధులు అయ్యారు, దేవునికి దూరం అయ్యారు వారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పోలిక చెప్పను, మన రూపములు అనే ఆదిలోనే చెప్పాడు కదా నరులను చేద్దామని. దేవుని రూపము చూసామా? కుమారుడు ఈ భూమి మీదకి ఏ రూపంలో వచ్చాడు? ఆదాము ఏ రూపంలో ఉన్నాడు? ఆదాము రూపమే యేసు ప్రభు.
దేవుని రూపం యేసు ప్రభు, యేసు ప్రభు రూపం ఆదాము, ఆదాము రూపం మనం. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా వాళ్ళ రూపాది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభుని గురించి ఎంత చక్కగా క్షుణ్ణంగా చెప్పేశాడు. ఇంకా ఎప్పుడైనా దేవుడు అంటావా? ఈయనెవరో, ఈయన దేవుని కుమారుడు. మోసే ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రవక్త, దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని కుమారుడు. ఇక్కడ ఎప్పుడు ఉన్నాడు యేసు ప్రభు? దేవుని దగ్గర ఎప్పుడు ఉన్నాడు? నువ్వు అబ్రహాం కంటే, అబ్రహాం నీకు తెలుసు అంటున్నావేంటి? నువ్వు పుట్టింది ఎప్పుడు? కొత్త నిబంధనలో నువ్వు పుట్టి, దావీదు వంశంలో నువ్వు పుట్టి, కొత్త నిబంధనలో నువ్వు పుట్టి, అబ్రహాం నాకు తెలుసు అంటావేంటి? అవును, నేను అబ్రహాం కంటే ముందున్నవాడిని, ఆదాము కంటేనే ముందున్నవాడిని. చూసావా? చాలా జాగ్రత్తగా లేఖనాలను పరిశీలన చేసుకుంటేనే దేవునితో మనకు సహవాసం, పరిశుద్ధులతో మనకు సహవాసం. తండ్రి కుమారులు ఇద్దరు పరిశుద్ధులే, ఎక్కడా పాపం లేదు వాళ్ళల్లో. చూసారా? వారు మనుషులు కారు, వారు దేవుని యొక్క కుమారుడు. దేవుని కుమారులు, వారు ఆత్మ సంబంధులు, వారు పరిశుద్ధులు గనుక వారికి ఈ లోక పాపం ఉండదు వాళ్ళలో. కనుక ప్రేమ దేవుని బిడ్డలారు, ఇక్కడ చూడండి, ఆయన పైన ఆకాశం స్థిరపరిచినప్పుడు, జలధారులు ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులను మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచుంటిని. ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచుంటిని. నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. నిత్యము ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నాడు. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు, ఆయన కలుగు చేసిన ఎవరో? యెహోవా దేవుడు. నా తండ్రి కలుగు చేసిన పరలోకమును బట్టి నేను సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని. ఎప్పటి నుండి చూశాడు తెలుసండి? క్రొత్త నిబంధనలో ఆయన దేవుని వాక్యాన్ని తీసుకొని మరియమ్మ గర్భంలోని ఉద్భవించి బాలుడుగా పుట్టాడు. చూసారా? దేవుని వాక్యం తీసుకొచ్చాడు, దేవుని మాటలు తీసుకొచ్చాడు యేసు ప్రభు. దేవుని మాటలు తీసుకొచ్చిన ప్రవక్త యేసు ప్రభు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జగత్ పునాది వే బడకమును పెరిగిన ప్రధాన శిల్పి నా తండ్రి యొద్ద అనుదినం ఆనందించుచుంటిని అంటున్నాడు. నిత్యం ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు నరులను చూసి ఆనందించుచుంటిని. అక్కడే చూశాడు భూమి మీద ఉన్న నరులు. ఈ అపవాది, ఈ గడసర్పము, ఈ లూసిఫరు పట్టిన గడసర్పము, దాని సమూహము ఈ లోకంలో ఉన్న మానవుల్ని ఎలాగ నాశనం చేస్తుందో, పాపము, దొంగతనము, అబద్ధాలు, భయంకరమైన త్రాగుడు, భయంకరమైన వ్యభిచారము, శరీరాశ, నేత్రాశ, జీవడంబము, దేవునికి ఆరాధన రానికుండా, దేవుని స్తుతించకుండా కనబడే వాటిని చెట్లకి, పొట్లకి, రాతికి, రప్పకి, అన్నీ దేవుని ప్రజలు భూమి మీద ఉన్న 3 వంశముల వారు. ఆయన పోలికలో పుట్టిన దేవుని ప్రజల చేత దాని పనంతా చేపించేసింది. అందుకనే పాపులైపోయారు, పాపంతో పండిపోయారు. ఈ పాపంతో పండిన ఈ మనుషులతోటి నేను సహవాసం చేయలేను. ఎవరు పడ్డా దాని అది వశపరుచుకుంది నా పిల్లల్ని. అయితే నా బిడ్డల్ని ఎలా రక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి నా బిడ్డల్ని? ఈ 3 వంశముల వారు, భూమి మీద ఉన్న 3 వంశముల వారు నీతిమంతుడైన నోవహు కుమారులు గనుక, అందరికి దేవుడు యెహోవాయే గనుక నా పిల్లల్ని ఎలా రక్షించుకోవాలని ఎంతో ప్రయాసపడ్డాడు. ప్రయాసపడి దేవుడు తన కుమారుని తగిన కాలంలో మనం నశించి నరకానికి పోతాం ఆయనకి ఇష్టం లేక అక్కడ నరకం ఉంచాడు, పరలోకం ఉంచాడు, పరదైసు ఉంచాడు, పాతాళము. చూసారా? పరదైసు, పాతాళము, నరకం, అగ్నిగుండము, పరలోక పట్టణము. కనుక ఈ భూమి మీద మనం సిద్ధపడాలి. తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, క్రీస్తు ప్రవక్తగా దేవుని మాటలను తీసుకొని వచ్చిన ప్రవక్తని మనం తెలుసుకోవాలి. కనుక దేవుని కుమారుడు ఆ జగత్ పునాది వేయబడక మునిపే దేవుని యొద్ద ఉన్నాడని మనం తెలుసుకోవాలి. అప్పుడే దురాత్మలు మన దగ్గరికి రావటానికి భయపడతాయి. ఎందుకంటే దేవుడే మనకి యెహోవా, ఆయన నామములోనే యేసు ప్రభు. నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే మొక్కమని రాయబడి ఉన్నది. ప్రభు అంటే పెద్ద అక్షరాలు. కొత్త నిబంధనలో ప్రభు అంటే పెద్ద అక్షరాలు యెహోవా. నీ ప్రభువుకు మాత్రమే మొక్కమని రాయబడి ఉన్నది అన్నాడు. ఆయన సొంతగా ఏం చెప్పాడు యేసు ప్రభు కూడా. ఇక్కడ చూడండి, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి. మాట ఏమన్నాడు? దండాలు పెట్టమని లేదు, ఆరాధన చేయమని లేదు, పాటలు సింధుల్లాగా
సింగం అనలా యేసు ప్రభు గురించి. యెహోవాని గురించే సింగాలు ఎవరైనా. పాటలు పాడేవాళ్ళు యెహోవాని మీద పాడండి, అప్పుడు దెయ్యం నేను చూస్తే భయపడి వెళ్ళిపోతుంది. యెహోవాని గురించే ప్రకటించండి, యేసు ప్రభు ప్రకటించినట్టు, అప్పుడు దెయ్యం నీ గురించి పారిపోద్ది. మన శత్రువు మీద యుద్ధం చేస్తాడు దేవుడు. శత్రువు ఎవరున్నారో ఆ శత్రువు మీద యుద్ధం చేస్తాడు. శత్రువు పక్షాన ఎంతమంది ఉన్నారో అంతమంది మీద యుద్ధం చేస్తాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు సిరియా వాడైన సన్హెరీబు ఒక రేఖను పంపించి రబ్షాకే చేత లేఖను పంపించాడు హిజ్కియా రాజు దగ్గరికి. నేను దేశాలు జయించుకొని వస్తున్నాను, నీవు ఏందో ఇక్కడ మా దేవుడు గొప్పడని నువ్వు చెప్పుకుంటున్నావే హిజ్కియా, నేను వచ్చానంటే నిన్ను ఏం చేస్తానో కూడా తెలీదు. దేశాన్ని నేను ఆక్రమించబోతున్నాను, అన్ని దేశాలను పడగొట్టుకుంటా, అన్ని దేశాలను జయించుకుంటా వచ్చేసాను. వాళ్ళ దేవతలు వాళ్ళ దేవుళ్ళు ఏం చేయలేదు నన్ను, మీ దేవుడు కూడా నన్ను ఏం చేయలేడు అని అన్నప్పుడు హిజ్కియా ఆ ఉత్తరం తీసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి దాన్ని పరిచి, నా దేవా నా తండ్రి యెహోవా, ఇదిగో సన్హెరీబు రబ్షాక చేత పంపించిన ఈ ఉత్తరము నీకు నీ ముందు ఉంచానయ్యా. వాడు యెరూషలేము దేవాలయంను అయ్యా నీ ప్రజలను నాశనం చేసి నిన్ను ముట్టడి వేయాలని వస్తున్నాడు అని అన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడని యెహోవా చెవియొగ్గి ఆలకించాడు హిజ్కియా ప్రార్థన. ఆలకించి వాడిని రాని వాడి గౌని దగ్గర ఉన్నప్పుడే వాడి నోటికి కళ్ళెం పెట్టి వాడి ముక్కుకు గాలం వేసి ఎలక్కలాగి వాడు ఎక్కడికి నుంచి వచ్చాడు అక్కడికి లాక్కెళ్ళిపోయి అక్కడిని ఎంతమంది యుద్ధానికి రెడీగా ఉన్నారో వాడి తరపున వాళ్ళందరిని కూడా నేను సర్వనాశనం చేస్తాను, నువ్వేం భయపడద్దని హిజ్కియా రాజు ఒక మానవుడని హిజ్కియాతో దేవుడు పలికినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా వాడు యుద్ధానికి వచ్చినప్పుడు గవినిలోనే, లోనకు కూడా రాలేదు యెరూషలేములోకి, గవినిలోనే వాడికి నోటికి కళ్ళు వేసి ముక్కుకు గాలం వేసి వెనక లాక్కెళ్ళిపోయి 185,000 మందిని దేవుడు సంహారికుడు పంపించాడు, దేవదూతని చంపి పడేశారు. యుద్ధం వీళ్ళు చేయలే, ఇశ్రాయేలీలు చేయలే యుద్ధం, హిజ్కియా పోయి యుద్ధం చేయలే, దేవుడే తన దూతను పంపించి యుద్ధం చేయించేశాడు. కనుక ఆ దేవుడు అంత సమర్థుడు, సృష్టికర్త. ఆయన బలము ఆయన శక్తిని మనము ఏమాత్రము ఆలోచించటానికి వెళ్ళలేదు. ఈ 3 వంశముల వారి 4 దిక్కుల వారిని పరలోకం నుండి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవదూతలు తిరుగుబాటు చేసిన దేవదూతలు కిందకి నెట్టివేయబడినాయి. వాటికి 6 రెక్కలు ఉంటాయి. ఆ రెక్కలతోనే అక్కడ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో దేవుని స్తుతించి ఆరాధిస్తారు. వారి కిందకి నెట్టివేయబడ్డారు. కొన్ని కోట్ల దేవదూతలు కిందకి నెట్టివేయబడ్డారు. ఆ కోట్ల దేవదూతలే ఇప్పుడు దేవుని పిల్లలను అందరినీ పాడు చేసింది. భూమిని 3 వంశముల వాళ్ళ 4 దిక్కుల వారిని పాడు చేసి ఇశ్రాయేలును కూడా పాడైపోయారు. ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళి పాడైపోయారు. ఐగుప్తీయులు ఎవరు? నోవాహు 2వ కుమారుని సంతానము, హాము సంతానము. వారు దేవుని పిల్లలే కదా. అందుకే దేవుని పిల్లలు వాళ్ళ కోసమే నశించి నరకాన్ని పోవటం ఇష్టం లేక తన కుమారుని 3 వంశముల వారి కోసం వెలుగుగా పంపించాడు, వాక్యం ఇచ్చి పంపించాడు. ఇదిగో నా మార్గంలో నా బిడ్డలు నడిపించు, నా సత్యంలో నా బిడ్డలు నడిపించు, నా రాజ్యంలో నీ ద్వారానే వారసులు కావాలి వాళ్ళని. చూడండి, ఇక్కడ లేఖనాల్లో మనం చూద్దాం, సొలొమోను ప్రవచిస్తూ ఉన్నాడు, చూశారు కదా. ప్రవక్తలు, ఆత్మ సంబంధులు, దేవుని పిల్లలు, ఏర్పాట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మర్మాన్ని గ్రహించగలుగుతారు. ఇక్కడ చూడండి 30వ వచనంలో, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. ఈ నా మాటలు విని వీటి ప్రకారం నడుచువాడు బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉండను. మాట వినండి, యేసు ప్రభుది బోధకుడు చెప్పిన మాట, బోధకుడు చూపించిన మార్గాలు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అక్కడ ఏ క్రమంలో నడుచుకున్నాడు యేసు ప్రభు, అక్కడ జరిగే క్రమం అంతటి ప్రకారం యేసు ప్రభు బాల్యం నుండి చనిపోయే వరకు యెరూషలేము దేవాలయానికి శిష్యులను కూడా ఏర్పాటు చేసి తీసుకెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం మరి జ్ఞానం, తెలివి, వివేకంలో కలిగిన ఆత్మతో మనం ఉండాలి. ఆత్మ సంబంధాలుగా ఉండాలి, శరీర సంబంధాలు ఉండకూడదు, అపవాది సంబంధాలుగా ఉండకూడదు. ఇక్కడ చూడండి, ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయ్యుండి ఉపదేశిస్తున్నాడంట. ఉపదేశమును నిరాకరింపక
దానిని నవలంబించి జ్ఞానులయ్యుండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. చూసారా? నా ఉపదేశం వినువారు ధన్యులు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా మాట, నా హృదయము, అందుకే హృదయం మీ దగ్గరికి వచ్చి తట్టుతున్నాను. నా మాట వినండి, నా మార్గములలో నడవండి. నేను బోధకుడిని, నేను ప్రవక్తని, నేను దేవుని కుమారుడిని అని బయలుపరుచుకున్నాడు ఆయన. ప్రవక్త తన ఇంటిలోనే, తన దేశంలోనే, తన కుటుంబంలోనే గణహీనుడు, ఇంకెక్కడ గణహీనుడు కాదు. చూసారా? ఇంకా లోకమంతా దేవుడైపోయాడు. వీళ్ళు చేసుకున్నారు, వాళ్ళు సొంతగా వాళ్ళు చేసుకున్నారు దేవుడు దేవుడు దేవుడు. ఇక్కడ ఇంతమంది చక్కగా సాక్ష్యం ఇచ్చినా కూడా దేవుడిచ్చిన సాక్ష్యాన్ని కూడా పక్కన నెట్టి యేసు ప్రభు దేవుడు అయిపోయాడు. ఆయనే ఈయన, లేకపోతే త్రియాకు దేవుడు. ఎవరిని బట్టి వాళ్ళని దేవుడు అనకూడదు, ఒక్కడే దేవుడు. ఆయనలో ఉన్న ఆత్మ మనం నడిపించడానికి వచ్చింది. ఈ భూమి మీదకి వచ్చిన దాన్ని మనం ఆరాధించకూడదు. పరలోకమందున్న దేవుడు తన కుమారుని పంపించాడు, తన ఆత్మ మనం ఈ భూమి మీదకి పంపించాడు. ఆ ఆత్మ భూమి మీద సంచారం చేస్తూ తండ్రి కుమారుని గురించి మనకి ప్రకటిస్తూ మన రాజ్యానికి వార్తలు చేయడానికి వచ్చిన పరిశుద్ధ ఆత్మ, దేవుని ఆత్మ. ఇక్కడ చూడండి, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. యేసు ప్రభు బోధకుడు, ఆయన మాటలు, ఆయన ఉపదేశం వినువారే ధన్యులు. నన్ను కనుగొని వాడు జీవమును కనుగొనును. నన్ను ఎవరైతే దేవుని కుమారుడని, ప్రవక్త అని, మరి నన్ను ఎవరైతే కనుగొంటారో, నా మాటలు ఎవరైతే వింటారో, నా మార్గంలో ఎవరైతే నడుస్తారో, నేను చెప్పిన సత్యంలో ఎవరైతే నడుస్తారో వారు జీవమును కనుగొందురు. నన్ను కనుగొని వారు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వారికి కలుగును. నన్ను కనుగొని వారు జీవమును కనుగొనుదురు. యెహోవా కటాక్షము. యేసు ప్రభు చెప్తున్నాడు, యెహోవా దేవుడు, నా తండ్రి అయిన దేవుని యొక్క కటాక్షము వారి మీద ముందును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నేను దేవుని కుమారునని, దేవుని యొద్ద నుంచి ఇచ్చిన ప్రవక్తనని నువ్వు తెలుసుకోకపోతే, నా మాటలు వినకపోతే, నా మార్గంలో నడవకపోతే నీకే నువ్వు హాని చేసుకుంటున్నావంట. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడి వారందరూ మరణమును స్నేహించుదురు. పాతాళమును, పండ్లుగురుకు స్థలమును, అగ్నిగుండాన్ని స్నేహిస్తారంట. కనుక నేను మనందరం కూడా, సొలొమోను యెరూషలేము దేవాలయం కట్టాడు. దావీదు కట్టాలనుకున్నప్పుడు వద్దన్నాడు దేవుడు. నేను నడుములో నుంచి వచ్చిన నీ కుమారుడు ద్వారా కట్టించుకుంటానని యెరూషలేము దేవాలయం కట్టి, అక్కడ మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారము, అక్కడ మందసం దగ్గర జరిగించిన క్రమం అంతా ప్రకారం నడిపించాడు. ఆ క్రమంలోకి యేసు ప్రభు సొలొమోనులో నుండి వచ్చిన నీతి చిగురు, దావీదులో నుంచి వచ్చిన నీతి చిగురు, యూదా గోత్రంలో నుంచి వచ్చిన నీతి చిగురు యేసు ప్రభు. కనుక దావీదునకు కలిగిన తాళపు చెవి కలిగిన వాడు యేసు ప్రభు. ఆ తాళపు చెవి దేవుని రాజ్యానికి వారసులు అవటానికి తాళపు చెవి యేసు ప్రభు దగ్గరే ఉంది. వాక్యమై ఉన్నాడు యేసు ప్రభు, దేవుని వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చారు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, తండ్రిని కుమారుని మనం ఎరుగుండాలి. అయితే ఈయన మరి సొలొమోను ప్రవచించాడు యేసు ప్రభుని గురించి. పదే చదువుకోండి. జ్ఞానులై తండ్రి చిత్తాన్ని నెరవేర్చండి. పశుప్రాయులుగా, శరీర సంబంధులుగా, అపవాది సంబంధులుగా మనం ఉండకూడదు. ఆత్మ సంబంధులుగా తండ్రిని కుమారుని ఎరుగుండి, ప్రవక్త అయిన యేసు ప్రభు చెప్పిన మాటల ప్రకారము, ఆయన ఉపదేశముల ప్రకారం నడుచుకొని తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చి తండ్రి రాజ్యమునకు వారసులగినట్లుగా మనం సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించును గాక. ఆమేన్, ఆమేన్.